Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత 15వ అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగము నుండి శ్లోకములను నేర్చుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ భగవద్గీత 15వ అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగము 12వ శ్లోకము. శ్రీ భగవానువాచ యదాదిత్యగతం తేజో జగద్భాసయతేఖిలం యశ్చంద్రమసి యశ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం. యదాదిత్య గతం తేజో జగద్భాస యతేఖిలం యశ్చంద్రమసి యశ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం. యదాదిత్యగతం తేజో జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం. ఈ శ్లోకమునకు భావము: సూర్యుని అందు ఏ తేజస్సు ప్రపంచమునంతనూ ప్రకాశింపచేయుచున్నదో అట్లే చంద్రుని అందును అగ్ని అందును ఏ తేజస్సు కలదో అది అంతయు నాదిగా తెలుసుకొనుము. సూర్యాది ప్రకాశక పదార్థములందలి తేజస్సు తనది అని భగవానుడు తెలుపుట వలన ఆయా వస్తువులను చూసినప్పుడు అవి భగవద్విభూతులే అను భావము కలిగి ఉండాలి. ప్రపంచములో అనేక పదార్థములు ఉన్నప్పటికీ వాని అన్నింటికి మరి ఒక వస్తువును ప్రకాశింపచేయు సామర్థ్యము లేదు. సూర్యచంద్రాగ్నులకు మాత్రమే ఉంది. అవి తాము ప్రకాశిస్తాయి, ఇతరమును కూడా ప్రకాశింపచేస్తూ ఉంటాయి. వాని అందలి ఆ ప్రకాశ శక్తి, ఆ తేజస్సు భగవానుని విభూతి అయి ఉన్నదని ఈ శ్లోకము ద్వారా తెలియచున్నది. శుభం. శ్రీమద్ భగవద్గీత తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. Subscribe and share my channel Sudarsana.